నమస్కారము. శివరుద్రులు ఒక్కటే అని, రెండవదేంటంటే పంచముఖాలుంటాయని, వాటిని ధ్యానించాలని ఏకాలను ధ్యానించే కంటే, విడివిడిగా ఒక్కొక్క ముఖాన్ని ధ్యానించడం చాలా మంచిది. అది మనం మనసులో స్థిరపడిన తర్వాత ఏకముఖ ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ చెప్పవలసింది ఒక శ్లోకంలో ఉన్న శ్లోకానికి చాలా భావార్థములున్నాయి. అయితే నేను క్లుప్తముగా కొంచెం వివరించడానికి చెప్తాను. అయితే మొట్టమొదట కాంతి అనేటువంటి 3 విధాలుగా ఇక్కడ చెప్తున్నాడు ఈ దీంట్లోని. ఒకటి మెరుపు కాంతి, రెండోది బంగారు కాంతి, మూడోది శివుని యొక్క వర్ణకాంతి. రెండవదేంటంటే ధ్వని గంభీరమైన ధ్వని నుంచి తగ్గిపోయి పాట వలె మృదువుగా రావడంది. అగ్ని అనేటువంటిది చిలుముతున్నట్టుగా సూర్యభగవానుడు ఉదయిస్తున్నటువంటిది. తర్వాతేంటంటే జడలు చుట్టినటువంటి సర్పములు చుట్టబడినట్టున్నవి. ప్రార్థన చేస్తూ సిద్ధులు, దేవతలు సురాసురులందరూ కూడా అక్కడ